బడ్జెట్ పై ఈ రోజు జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా 2025-2026 బడ్జెట్ ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించాలనే అంశాలపై చర్చిస్తారు. బడ్జెట్ పై ఈ రోజు జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా 2025-2026 బడ్జెట్ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక స్టాండింగ్ కమిటీ సమావేశానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే ఈ రోజు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఈ బడ్జెట్ పైన ఈ సమావేశం జరుగుతుంది. 2025-26 సంబంధించిన బడ్జెట్ ఎంత కేటాయించాలి, ఇందులో ఏ శాఖలకు ఎంత మొత్తంలో నిధులు కేటాయించాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి 15 రోజుల కిందటే దీనికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. స్టాండింగ్ కమిటీ సమావేశంలో అప్పటికే పలు శాఖలు దీనికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు పంపించకపోవడంతో పాటు ఇటు పూర్తి స్థాయి బడ్జెట్ కూడా 8,200 కోట్లు ఏదైతే అనుకున్నారో అది కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు రాకపోవడంతో మేయర్ దాన్ని ఆమోదించలేదు. మేయర్ ఆమోదించకపోవడంతో అది కాస్త వాయిదా పడడం జరిగింది. దీంతో ఈ రోజు జరిగే ఈ సమావేశం ఏదైతే చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మేయర్ ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఇద్దరు కూడా ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అయితే పాల్గొనబోతున్నారు. మరోవైపు కార్పొరేటర్లు కూడా ఇప్పటికే ఈ బడ్జెట్ కేటాయింపులు వాటిపైన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ సమావేశం దాదాపుగా ఈ పార్టీకి బడ్జెట్ ను ఆమోదించాల్సి ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఇంకా బడ్జెట్ ని ఆమోదించలేదంటూ కూడా కార్పొరేటర్లు అంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దాదాపు 8,200 కోట్ల బడ్జెట్ ని అయితే సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ రోజు జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో దాన్ని పూర్తి స్థాయిలో ఆమోదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వంశీ, థ్యాంక్ యూ ఆర్కే.